క్రికెట్, జూదం, కోడిపందాలు సందర్భం ఏదైనా దాన్ని క్యాష్ చేసుకునేందుకు పందెం రాయలు ఎప్పుడూ ముందే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బెట్టింగ్ జోర్ మొదలైపోయింది. ఎక్కడ చూసినా గెలిచేదెవరు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, కాబోయే సీఎం ఎవరు అనే చర్చలే ఇదే అదునుగా జూదగాళ్లు పందేలకు తెరలేపారు. బెట్టింగ్లకు పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములపై ఇప్పటికే లక్షల్లో పందాలు కాస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై భారీగా బెట్టింగ్ సాగుతోంది. లక్షకు 5 లక్షలంటూ జూదగాళ్లు కవ్విస్తున్న వైనంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. పందాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. అది సాంప్రదాయ వేడుకలోనైనా, 5 ఏళ్లకు ఒకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలోనైనా సరే కోట్ల రూపాయలు చేతులు మారాల్సిందే. ఏటా వచ్చే కోడిపందాలకి ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగుల్లో సొమ్ములు చేతులు మారిందంటే ఇక 5 ఏళ్లకు ఒకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎంత బెట్టింగులు నడుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి గ్రామంలో అభ్యర్థుల గెలుపు ఓటములపైన పందాలు కట్టడం షరా మామూలే. అయితే ఈసారి ఏకంగా పార్టీ అధినేతల గెలుపు ఓటములపైనే భారీ పందాలు కాసేందుకు సిద్ధమవటం ప్రత్యేకం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి పోటీ చేయడంతో పవన్ గెలుపుపై బెట్టింగుల వర్షం కురుస్తోంది. మరోవైపు ఆయన ఓటంపైన అంతే పందాలు నడుస్తున్నాయి. భీమవరం అసెంబ్లీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ బరిలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, టీడీపీ తరపున పులవర్తి రామాంజనేయులు పోటీ చేశారు. భీమవరంలో 2,46,336 మంది ఓటర్లుండగా 1,91,469 ఓట్లు పోలయ్యాయి. అంటే 77.73% ఓట్లు పోలైనట్లు. గత 2014 ఎన్నికల్లో 77.96% పోలవగా ఈసారి భారీగా యువత ఓటింగ్ పెరిగినప్పటికీ పోలింగ్ శాతం మాత్రం దాదాపు తగ్గినట్లే. అయితే భీమవరంలో ఈసారి ఓట్లు వేసిన వారిలో యువత అత్యధికంగా ఉన్నారనేది ప్రస్తుతం బెట్టింగ్ విశ్లేషకులను ఆలోచింపజేస్తున్న అంశం. ఏ పోలింగ్ బూత్లో ఎంతమంది ఓట్లు వేశారు, ఏ వర్గాల ప్రజలు అత్యధికంగా ఓట్లో పాల్గొన్నాయి, వారి ఓటు ఎవరికి పడిందనే అంశాలపై సమీక్షలు జరుపుతున్నారు. పవన్ విజయం సాధిస్తారంటూ కొందరు లక్షల్లో పందాలు కాస్తుంటే పవన్ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గెలుస్తారని మరికొందరు పందాలు కాస్తున్నారు. భీమవరం ఫలితాలపై బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి కూడా ఆరా తీసి బెట్టింగులు నిర్వహించేందుకు దళాలు సిద్ధమవుతుండటంతో ఫలితాలపై ఉత్కంఠ మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంతో పాటు నర్సాపురం పార్లమెంటు బరిలో నిలిచిన జనసేన అభ్యర్థి నాగేంద్రబాబు, వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఫలితాలపైన బెట్టింగులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దెందులూరు అసెంబ్లీ నుండి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ విజయం పైన ఈసారి బెట్టింగులు నడుస్తుండటం గమనార్హం. ప్రతి ఎన్నికలో చింతమనేని ప్రభాకర్ మెజార్టీపై పందాలు కాసే బెట్టింగ్ రాయుళ్లు ఈసారి చింతమనేని విజయంపై బెట్టింగ్కు పరిమితం కావడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే దెందులూరులో గట్టి పోటీ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి కొట్టారు అబ్బాయి చౌదరి గెలుపుపై కూడా పందాలు నడుస్తుండటంతో దెందులూరులో చింతమనేని వర్సెస్ అబ్బాయి చౌదరి పోరులో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. అలాగే పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఏలూరు అసెంబ్లీ ఫలితాలపై కూడా తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో జోరుగా బెట్టింగులు మొదలయ్యాయి. అవకాశం ఉన్న ప్రతి అంశాలపైన పందాలు కాసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు పందెం రాయుళ్లు. జిల్లాలో స్థానాలకు మాత్రమే కాకుండా టీడీపీకి 100 స్థానాలు వస్తాయా రావా అనే అంశంపైన పందాలు జరుగుతున్నాయి. ఇంకొందరైతే హంగు వస్తుందని కాస్తున్నారు. జనసేనతో కలిసి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొందరు అంటుండగా మరికొందరు వైసీపీ అధికారంలోకి వస్తుందని అంటూ పందాలు కాస్తున్నారు. ఇంకొందరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో విధంగా ముఖ్యమంత్రి అవుతారని పెద్ద ఎత్తున పందాలకు దిగుతున్నారు. ఒకటికి 2-3 రెట్లు హెచ్చు పద్ధతుల్లోనూ జరుగుతున్నాయి. పందాల్లో కొందరు నగదును కాస్తుండగా మరికొందరు స్థిరాస్తులను పెడుతున్నారు. ఇప్పటికే పలు పట్టణాల్లో బుకీలు రంగప్రవేశం చేసి కేంద్రాలను తెచ్చారు. పందెం రాయలకు మధ్యవర్తిగా ఉంటూ ఇరుపక్షాల సొమ్మును కట్టించుకుని గెలిచిన వారి నుంచి 10% కమిషన్ తీసుకుంటారు.
ఈ తరహా కేంద్రాలు ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలో ఏర్పాటైనట్టు తెలుస్తుంది. ఇవి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర నగరాల పందెం రాయుళ్లకు కేంద్రాలుగా ఉంటున్నాయి. గత ఎన్నికల సమయంలో ఇటువంటి కేంద్రాలపై పోలీసులు దాడులు జరిపి లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న సంఘటనలున్నాయి. పంద్యాలు కూడా ఒకరినొకరు విచారించుకుని పలానా పార్టీ వస్తుందని 10 మందిని అడిగి తెలుసుని ఆపై కాస్తున్నారు. ఇది బహిరంగ రహస్యమే అయినా ఎవరికి వారు గప్చిపుగా చక్కబెట్టుకుంటున్నారు. ఎవరి నోట విన్నా ఎక్కడ చూసినా గెలుపోవటంలపై పంద్యాల కబుర్లే. ఆ పార్టీ గెలుస్తుందని ఒకరు, లేదు ఈ పార్టీ గెలుస్తుందని మరొకరు, పలానా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఇంకొకరు, ఇలా ఏ నోట విన్నా ఇవే మాటలు. ఏకంగా లక్షల రూపాయల బెట్టింగులు కోట్ల వరకు పాకుతున్నాయి. పార్టీ అభ్యర్థుల ఖరారు నుంచి ఇప్పటి వరకు జిల్లా మొత్తం మీద 100 కోట్ల పైగానే పంద్యాలు జరిగాయన్నది ఓ అంచనా. జిల్లాలోని పందెం రాయులతో పాటు హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతి, బెంగళూరు వంటి నగరాలు, కడప, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బడాబాబులు పంద్యాలు కాస్తున్నారు. మరికొందరు ఫోన్ కాల్స్లోనే బెట్టింగ్ ఫిక్స్ చేసేసుకుని బ్యాంకులో నగదు గ్యారెంటీలను చూపిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపోవడంలో ఎలా ఉన్నా వాటిపై బెట్టింగులు కాసే బడాబాబులు మాత్రం కోటీసులయ్యేలా ఉన్నారు. కాలం కలిసి రాకపోతే మాత్రం అంతే సంగతులు. బెట్టింగ్ రాయిలు జరా భద్రం.